ఈ హీరోలో హాలిడేస్ గురించి మనకు తెలిసే కబుర్లన్నీ అయితే చాలా ముందుగా లేదంటే చాలా ఆలస్యంగా తెలుస్తుంటాయి. మొన్ననే బన్నీ కాశ్మీర్ వెళ్ళాడు అంటూ బోల్డ్ అన్ని వార్తలొచ్చాయి. కానీ ఇంతలోనే సింహాచలంలో కనిపించారు. తీరా వెరిఫై చేస్తే మనోడు ఆల్రెడీ వెళ్ళొచ్చేశాడు. ఇక మహేష్ బాబు లండన్ వెళ్తున్నాడా లేడా అంటూ అందరూ ఆలోచిస్తుంటే సడన్ గా ఓ రోజు ఆయన ఫ్లైట్ ఎక్కేశారు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గురించి కూడా అంతే. ఆల్రెడీ రష్యాలో ఉన్నాడని అందరూ అనుకుంటుంటే గత రాత్రి ఆయన ఎయిర్పోర్ట్ లో ఒక్కడే కనిపించారు. ఓ 10 రోజుల పాటు పూణేలో ఉన్నారట. ఆ తర్వాత మరి రష్యా వెళ్లాడని అందరూ అనుకున్నా ఇప్పుడు ఇంత లేట్ గా వెళ్తున్నారేంటో అని చాలా మంది సందేహం వ్యక్తపరుస్తున్నారు. ఇంకొక యాంగిల్ లో చూస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ తన రష్యా పర్యటన ముగించుకుని ఇండియాలో దిగాక వేరే ఏదైనా ఫ్లైట్ ఎక్కుతున్నాడా అని కూడా అనుకోవచ్చు మనం. ఇంతకీ పవన్ రష్యా వెళ్తున్నాడా లేక అక్కడి నుంచి వస్తున్నాడా అది మాత్రం ఎవ్వరికీ తెలియదు. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.